వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే 4 గంటలకు లేచి ప్లాన్ అయితే చేసుకున్నాము. అదేంటంటే తిరుపతికి అయితే ప్లాన్ వేసాము. బస్సులో అయితే కూర్చున్నాము. టీవీ పెట్టారు. మనలాంటి మూవీస్ ఏమైనా వేస్తారంటే కలిసి ఉందాం సినిమా వేసారు. మా అమ్మ వాళ్ళు చూస్తారని నేను పడుకున్నాను. అలా చూస్తూ శ్రీకాళహస్తి కూడా వచ్చేసింది. ఆడ నుంచి ఇంకా తిరుపతికి దగ్గరే అనుకున్నాము. కానీ సో ఇక్కడైతే మా ఒక టిఫిన్ షాప్ దగ్గర దిగి అందరూ ఇడ్లీ ఆర్డర్ చేసుకుని నేను మాత్రం దోశ ఆర్డర్ చేసుకున్నాను. సో దోశ బాగానే ఉంది, కానీ ఇడ్లీ 6 నిమిషంలో వస్తే దోశ 6 గంట పట్టింది రావడానికి. సో అది తినేసి అక్కడి నుంచి హోటల్ చూసుకుని హోటల్ రూమ్లోకి అయితే వచ్చేసాము. సో దోశ సూపర్గా ఉంది. సో హోటల్ రూమ్లోకి అయితే వచ్చేసాము. ఏసీ ఉంది, టీవీ ఉంది. ఇంకేంటి బెడ్ మీద పడి దొల్లేసాను నేనైతే అన్నీ అక్కడ పడేసి. సో టీవీ ఉంది, రిమోట్ పెట్టుకుని కాసేపు చూసేసి ఇంకా మూవ్ అవుదాం అనుకుని హోటల్లో అన్నం తినేసాము. సో ముందు ఎక్కడికి వెళ్ళాలి అలా ఆలోచిస్తున్నాము. అలా బయటికి వెళ్ళాము. సో అప్పుడే బ్లూ ల్యాండ్కి వెళ్దాం అనుకున్నాము. సో అనుకున్నట్టు బ్లూ ల్యాండ్కి వెళ్దామని అనుకున్నాము. కానీ దారిలో ఒక గుడి అయితే ఉందంట. ఇక్కడ నందీశ్వరుడు కూడా భలే ఉన్నారు కదా. సో ఇక్కడైతే గుడిలో మొత్తం తిరిగేసి కాసేపటి తర్వాత వెళ్దాంలే అనుకున్నాము. కానీ ఆ గుడిలో కాళ్ళు కాలాయి గైస్. సో ఈ ఫుల్ ట్రిప్లో నాకు బాగా కాలిన ప్లేస్ ఇది ఒక్కటే. సో దీని తర్వాత అయితే బయటకు వచ్చేసాము. ఆడ ఆటో ఎక్కి బ్లూ ల్యాండ్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. సో ఆడ బయటకు వచ్చేసిన తర్వాత బ్లూ ల్యాండ్కి అయితే వెళ్ళిపోయాము. ఆడికి దిగిన తర్వాత రచ్చ చేసేసాము. ముందైతే టికెట్ తీసేసుకున్నాము. దాని తర్వాత అక్కడ ఏదో స్విమ్మింగ్ పూల్ అంటే దాంట్లో ఈత కొట్టేయడానికి వెళ్ళాము. ఇక్కడ మొత్తం చూడండి ఎలా ఉందో. సో ఇక్కడ మనకు ఫ్లవర్స్ అది స్టాచ్యూస్ కనిపిస్తున్నాయి కదా, దాంట్లో నుంచి అయితే వాటర్ బొడబొడమని బయటకు వచ్చేస్తున్నాయి. కాసేపు ఇక్కడ ఇది అదిగోండి ఆడ ఒక స్టూల్ ఉంది చూడండి, దాంట్లోకి వెళ్ళి కూర్చున్నాం కాసేపటి తర్వాత అలసిపోయి. సో దాని తర్వాత ఏముంది, ఎంజాయింగ్. ఇప్పుడు మనం ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే ఉన్నాం కదా. సో కానీ ఇక్కడ చాలా వరకు ఉన్నాయంటే కొన్ని అన్యూమెంట్స్ అవన్నీ ఉన్నాయి. సో అదంతా తిరగాలంటే మనకు కాస్త టైం కావాలని ఇక్కడ వచ్చి రిలాక్స్ అవుతున్నాము. సో పైన నుంచి జారేది, కింద పడేది చాలా ఉన్నాయి. సో ఇక్కడైతే వేవ్ డ్యాన్సు ఇంకా రెయిన్ డ్యాన్స్ అని 2 ఉన్నాయి. అదైతే పర్టికులర్ టైంలో స్టార్ట్ అవుతాయి. మేము వచ్చినప్పుడు స్టార్ట్ అయ్యి ఉన్నాయి, కానీ ఎండ్ అయిపోతున్నప్పుడు చాలా జనాలు ఉన్నారు. అందుకే మేమైతే ఇక్కడికి వచ్చేసాము. అదిగోండి నేను అక్కడి నుంచి అలా దూకుతున్నాను చూడండి. సో నేనైతే హ్యాపీగా దూకేశాను. మా అమ్మ అయితే అక్కడ చూడండి అసలు రానంటుంది. నువ్వైనా పైకి వచ్చి మళ్ళీ దూకు, నేను మాత్రం రానంటుంది. అంత భయపడితే అక్కడి దాకా ఎందుకు ఎక్కిందో. దాని తర్వాత అయితే అక్కడ దూకేసిన తర్వాత మా అమ్మని రా అని చెప్తున్నాను, కానీ రావట్లేదు మా అమ్మ అయితే. సో దాని తర్వాత ఇదైతే మన హైట్ కన్నా లోతుగా ఉంది కదా ఈ స్విమ్మింగ్ పూలు. ఆడ నుంచి పిలుస్తున్నా కానీ రావట్లేదు. కాసేపటి తర్వాత నడుచుకుంటూ వచ్చేసింది మా అమ్మ. సో నేనైతే ఇక్కడ ఈత కొడితే అదిగోండి మా అమ్మ నడుచుకుంటూ వచ్చేసింది. సో దాని తర్వాత ఏముంది, ఆడ దిగి ఆ స్విమ్మింగ్ పూల్ మొత్తం ఇదేసాము. సో ఇదొక్కటే కాదుగా, ఇక్కడ చాలా ఉన్నాయి ఇంకా తిరగాలంటే. రెయిన్ డ్యాన్స్ అయితే సూపర్గా ఉంది గైస్. ఇక షార్క్ చూడండి, షార్క్ నోట్లో వెళ్ళిపోతున్నాము. అసలు దాని పళ్ళు చూడండి గైస్ ఎంత షార్ప్గా కట్టారు. అదొక కట్టడంలా కట్టాడు, బలి కట్టాడు. సో ఇక్కడైతే చాలా రెయిన్ మన తల మీద పడింది. అసలు ఏం డ్యాన్స్ చేస్తున్నాం కూడా మనకే అర్థం కాలేదు. మన కెమెరామెన్ అయితే లోపలికి పిలిచేసాము ఆడ పక్కన నిలబడి ఫోటోలు తీయమని. సో అక్కడ కొంచెం పక్కన నిలబెట్టి మేమైతే వెళ్ళి గెంతాము. ఇంకా ఇక్కడ బాగా తడిసిన తర్వాత బయటికి వెళ్ళి అయితే కాస్త ఫోటోలు దిగాము. ఫోటోలు దిగిన తర్వాత అక్కడ వేవ్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయింది 2:30కి. సో 2:30 తర్వాత మళ్ళీ 3:30కి అలా ఉంది వేవ్ డ్యాన్సు. టైం ప్రకారం రెయిన్ డ్యాన్స్ కూడా అలాగే. సో ఇక్కడైతే మనం వెళ్ళిపోయాము వేవ్ డ్యాన్స్కి.
ఈ వేవ్ డాన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం, బయటికి వెళ్ళి ఫొటోస్ దిగి ఆడ నుంచి ఎంట్రన్స్ దాకా ఒక వీడియో తీసాను గైస్ ఆటోలో కూర్చుని. మొత్తం చూడండి, అంటే ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, అది బోర్డు ఎలా ఉంటుంది అదంతా చూపించాను. బ్లూ అండ్ ఎంట్రన్స్ ఎటువైపు ఉంటుంది అదంతా. సో చూడండి బాగుంటుంది. సో దాని తర్వాత అయితే ఇంకా మనం ఎక్కడికి వెళ్తాం, చంద్రగిరి కోట దగ్గరలో ఉందని టీ తాగేసి వెళ్దాం అనుకున్నాము. కానీ నాకు టీ తేలేదు గైస్, వాళ్ళైతే తెచ్చారు. ఆ షాప్ ఆయనకు తెలియదు గైస్ మినిమం నా అలాంటి జంటలు మనం కాఫీయే తాగుతారని. ఇక్కడైతే బయట కూర్చోడానికి కూడా చాలా ప్లేస్ ఉంది గైస్. సో ఇది మనం చూసింది. సో ఇక్కడ కూడా బయట ఒక 2 ఫోటోలు తీసేసుకుని ఇంకా ఆటోలో వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ అయితే చూపిస్తాను మొత్తము. ఇదైతే ఎంట్రన్స్ మొత్తము. ఇక్కడ నుంచి ఆటోలో వెళ్తూ ఉన్నాము. సో ఇది రివర్స్లో వెళ్తున్నాం కాబట్టి మొత్తం చూపిస్తున్నాను నేను. ఇదైతే బ్లూ ల్యాండ్ ట్రిప్ అనమాట. ఎందుకంటే మనకు పోల్ వచ్చినట్టు ఎక్కువ మార్క్స్ దీనికి అయితే పడ్డాయి. సో నేను నెక్స్ట్ అయితే చంద్రగిరి కోట, తిరుపతి టోటల్ ట్రిప్ అండ్ తిరుమల ట్రిప్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో.